ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ మేఘన. చేపలు, రొయ్యలు తినాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి ఒక్కరూ సీ ఫుడ్, చేపలు, రొయ్యలు తినడమలవాటు చేసుకోవాలి. వారంలో కనీసం ఒకసారైనా చేపలు, రొయ్యలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్, ఆక్యుప్రొడక్ట్స్ లో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో ప్రోటీన్ పీటీని పెంచే విధంగా ప్రోత్సాహం అవసరం. స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకరోజు ప్రోటీన్ పీటీని పెంచేలా చేపలు, రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ష్రింప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్. మీరందరూ కూడా తింటున్నారు లేదు తెలియదు, కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు ప్రాణిగా తింటున్నాను. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ, ష్రింప్ కానీ, అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మునుపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళం, ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫైగా చేసి కాలేజీల్లో, స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది.